నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? అమ్మా అంటే చాలా సందర్భాల్లో నిరంతరము ఇలా జరుగుతూనే ఉంటుందని తెలుస్తుందమ్మా. అంటే ఇప్పుడు ఏంటండి మీరు చాలా? చెప్తున్న స్థితిని చాలా సందర్భాల్లో నిరంతరంగా ఇలా జరుగుతూనే ఉంటూ ఉంటుందని తెలుస్తూనే ఉంది. అంటే ప్రతి సంఘటన నుంచి అది కష్టతరమైనప్పుడు దాని నుంచి బయటకు వచ్చేయాలి. లేదంటే ఏదో ఒక స్థితిలో అవాయిడ్ చేసుకోవాలి. ఆ స్థితి కాకుండా అంటే ఏ మ్యూజిక్స్ వినడానికో లేకపోతే మీరు అంటున్నట్టు అలా ఎప్పుడూ ఎస్కేప్ అయిపోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆ దాన్ని అలా లోతుగా గమనించడం అసలు అలా అంటే గమనించడం చూస్తూ ఉండడం అనేది చేస్తున్నప్పుడు అది సహజంగానే ఆ స్థితి నుంచి బయటకు వచ్చేయగలుగుతాం. ఎందుకంటే దాని సంబంధితమైన ఫీలింగ్స్, ఆలోచనలు అక్కడ ఉంటాయి గానీ, ఆ సంఘటన దాంతో సతమతం అవుతూ ఉంటాం. కానీ అది దాన్ని లోతుగా ఎప్పుడైతే చూస్తున్నామో అది సహజంగా తొలగిపోవడం అనేది పరిస్థితులు అంటే నార్మల్‌గా అవి చక్కదిద్దబడతాయి. ఆ ఇంటెలిజెన్సీ అనేది అర్థం కాకపోవచ్చు గానీ, అది అనుభవానికి అవుతుందమ్మా. అది కొన్ని సందర్భాల్లో అలా తెలుస్తున్నప్పుడు. ఉమ్. అంటే దాన్ని మనం అవేర్నెస్ తో చూడడమే. చూసినప్పుడు అది అవగాహనే, అది అక్కడ పోతుంది. అవునమ్మా. పరిస్థితులు అవి సంబంధం లేదు. అవునమ్మా. ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? అంటే మనకి ఇప్పుడు చూడండి, ఏదైనా అలా ఏ ఆలోచన పెట్టకుండా చూడడం అన్న దానికి కాకుండా ఎస్కేప్ అవ్వడానికే ప్రయత్నిస్తాం. చాలా చికాగ్గా డల్ గా ఉందంటే ఆ డల్నెస్ నుంచి ఎలా పారిపోతామని చూస్తాం. అలా కాకుండా దాన్ని ఫేస్ చేస్తే కానీ సంపూర్ణంగా పోదు. అందుకని మేడ్ సైలెంట్ కాదు, సైలెంట్ చేసుకోవడం కాదు. మనస్సుని బలవంతంగా మనం సైలెంట్ చేస్తే అక్కడ ఆ నేను బలం ఉంటుంది. ఇంకెవరికైనా అవగాహన కాకపోయినా అడగండి. అర్థమవుతుందమ్మా. ఉమ్. అర్థమైంది చాలా బాగా. అది ఎలా అంటే నేను కూడా చెక్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. కోపం వచ్చేటప్పుడు ఆ, ఏదైనా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు కోపం వస్తే వెంటనే నాకు కోపం వస్తుంది కదా. ఎందుకు ఈ కోపం నాదా, ఎందుకు ఈ కోపం వస్తుంది అని ఆలోచించుకుంటే అప్పుడు వాళ్ళ సంభాషణ వినేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో వాళ్ళు అంటున్నారు విందాం తప్పే ఉందని చెప్పేసి వినడం అలవాటు చేసుకుంటున్నాను. అప్పుడు ఆ తర్వాత నేను ఆలోచిస్తాను, ఆహా, వాళ్ళు అలా కోపడుతున్నారంటే ఎందుకు కోపడుతున్నారు అనేది ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది, కోపం అనేది పోతుందమ్మా. అవగాహన ద్వారా. ఒకటేంటంటేనండి, ఆ అర్థం చేసుకోవడం ఒకటి, మనస్సు లేకుండా చూడగలగాలి ఏంటి కోపం అని. అవును. మనస్సుతో కాదు. అది మళ్ళీ మీరు అవునమ్మా. చేసేది కాంప్రమైజ్ అవ్వడం. ఉమ్. సర్దుకుపోతున్నారు కాదు, చూడమంటున్నారు. సంపూర్ణంగా అందులోంచి బయటికి వచ్చేయాలంటే దాన్ని మనం ఆలోచన లేకుండా చూడగలగాలి. అవునమ్మా. అలాగే ఏ కోరిక గురించి కూడా అలాగే మనం ప్రతిదీ అవగాహన చెంది దాన్ని ఎలా అయితే మనం పోగొట్టుకోవాలి అనేది మనసుని పట్టుకుంటే పోదు అని కూడా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు మీరేమో నాకు కోపం ఎందుకు వచ్చింది, వాళ్ళు ఇలా చేసే, ఇవన్నీ కూడా ఆలోచనలు కదా. అవునమ్మా. కారణం వెతకడం ఇవన్నీ కాదు. అవును. ఆలోచనకు అతీత స్థాయిలో చూడాలి. అవునమ్మా, అదే అర్థమవుతుంది. అయితే హలో. రమా గారు చెప్పండి. ఆలోచన లేకుండా అంటే ఒక తాటకి ఇంకో తాటకి మధ్యలో గ్యాప్ ఉండదు కదా, అంత అంటే అంత గ్యాప్ క్రియేట్ అవ్వదు కదా చూడడానికి. ఒక
అసలు మన ఆలోచనతో చూస్తున్నామా లేకపోతే అవేర్నెస్ తో చూస్తున్నామా డిఫరెన్స్ ఎలా తెలుస్తుందమ్మా మనకి? తెలుస్తుందండి. మనకి ఎరుక ఉంటే ఆలోచనలు వెళ్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఆయన ఆ వాళ్ళు ఇలా చేశారు కారణం ఏమిటి అని, ఇవన్నీ కూడా ఆలోచనలే. ఆలోచన ఆపడం అంటే బలవంతంగా కాదు, ఆలోచన అక్కడ పని చెయ్యదు అని తెలుసుకున్నప్పుడు ఆలోచన సహజంగా ఆగుతుంది. ఆగినప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది. అంటే అక్కడ చూసేవాడు కూడా ఉండడు, ఆలోచనే చూసేవాడిని నిర్మిస్తోంది. ఉమ్. ఆలోచన చేస్తోందన్న విషయం మనకు తెలుస్తుంది కదండి. ఉమ్. ఉమ్. ఇలా కోపం రావడం మంచిది కాదు, నేను కోపం లేకుండా ఉండాలని ఆలోచన, అది కూడా ఆలోచనే కదా. అవునమ్మా. అవేవి లేకుండా దాన్ని చూడగలను. ఓకే, అయితే అందరికీ అర్థమైందా? నేను ముగించినా? అర్థమవుతుందమ్మా. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నా.